సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు ఒంగోలు పోలీసులు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని ఆర్జీవీ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. 2024 ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ విషయంపై అప్పట్లో ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో కేసు నమోదైంది. సినీ దర్శకుడు ఆర్జీవీ నోటీసుపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో రాష్ట్రాన్ని ప్రభుత్వానికి చెందిన ముఖ్య నేతలపై వ్యక్తిగత అసభ్యకర విమర్శలు చేసిన వారిపై ఏపీ వ్యాప్తంగా పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇందులో భాగంగా కేసులు నమోదు చేసి దర్యాప్తును కూడా వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగానే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై కూడా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో సోమవారం రోజు ఐటీ చట్టం కింద కేసు నమోదైంది. ఏదైతే వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బ్రాహ్మణి తో పాటు ఏదైతే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఇటు పోస్ట్ చేశారని చెప్పేసి ఇటు టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో రామలింగం ఫిర్యాదు మేరకు మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి వర్మపై ఏదైతే జరిగిన వర్మపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ హైదరాబాద్ లో ఆయన ఉంటున్న నివాసానికి వెళ్లి అక్కడ నోటీసులు ఇచ్చినట్టుగా ఇచ్చారు. ఇందులో ఏదైతే 2024 ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ విషయంపై అప్పట్లో ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. ఈ మేరకు విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు ఏదైతే మద్దిపాడు పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19వ తేదీన హాజరు కావాలని చెప్పేసి రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ఏదైతే నోటీసులు అందజేశారు. ప్రస్తుతం అయితే రామ్ గోపాల్ వర్మ నోటీసులు అందుకున్న నేపథ్యంలో ఈ నెల 19న విచారణగా హాజరయ్యి ఆయన ఎలాంటి సమాధానం ఇస్తారనేది మాత్రం వేచి చూడాలి. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ.